ఆడియో రిలీజ్ వేడుకలు అల్లు అర్జున్కు బాగా కలిసి వస్తున్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకొని తెరకెక్కిన డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం శిల్పకళా వేదికలో అభిమానులు ఆహుతుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ విదేశాల్లో ఉండటం వల్ల హాజరు కాలేకపోయారు. సంగీత దర్శకుడు లేకుండానే అభిమానుల కోలాహలం మధ్య ఆడియో విడుదల వేడుక విజయవంతంగా అల్లు అర్జున్ కుమారుడు అయాన్ చేతుల మీదుగా ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ డీజే షూటింగ్ సమయంలో జరిగిన ఒక విషాదాన్ని తలుచుకొని కొంత ఉద్వేగానికి గురయ్యారు. దిల్ రాజు నేను ఒకేసారి చిత్రరంగంలో ప్రవేశించాం. ఆయన బ్యానర్లో ఆర్య నా రెండవ చిత్రం. యాదృచ్ఛికంగా ఆయన రెండవ సినిమా కూడా ఆర్యనే. అలాగే నా 6వ సినిమా పరుగు, ఆయన 6వ సినిమా కూడా పరుగే. మేమిద్దరం కలిసి 2 సక్సెస్ఫుల్ సినిమాలు చేశాం. ఇవాళ నేను ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో 25వ సినిమా చేస్తున్నాం. మా కాంబినేషన్లో ఇది 3వ సినిమా. ఈ ఫిల్మ్తో హ్యాట్రిక్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని బన్నీ అన్నారు. మా నాన్నగారి గీత ఆర్ట్స్ తర్వాత నేను అంత దగ్గరగా ఫీల్ అయ్యే బ్యానర్, ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేసి ఎన్నో గొప్ప సినిమాలను అందించిన బ్యానర్ అంటూ దిల్ రాజు బ్యానర్ అంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద అల్లు అర్జున్ పొగడతల వర్షం కురిపించారు. ఈ సినిమా విజయవంతం అయితే అందరికంటే ఎక్కువగా సంతోషపడేది నేనే. కానీ ఒకరోజు నా నిర్ణయం మారింది. ఈ సినిమా దిల్ రాజు గారి కోసం అద్భుతంగా ఆడాలని కోరుకున్నాను. ఎందుకంటే షూటింగ్ సగం అయ్యాక అనుకోకుండా ఆయన శ్రీమతి అనిత ఆంటీ మా అందరినీ వదిలేసి వెళ్లిపోయారు అని అంటుండగా ఆయన స్వరం జీరబోయింది. బాగా ఎమోషనల్ అయ్యారు అర్జున్. ఇంతటి విషాదంలోనూ సంతోషంగా ఉన్నట్లు కనిపించారు మాకు. ఆయన్ను అభినందించవలసిన విషయం ఏమిటంటే ఆవిడ లేరు. దిల్ రాజు గారు ఎలా ఉంటారో, షూటింగ్ ఎలా జరుగుతుందో అనే తాటు కూడా రాకముందే ఆయనే అంత బాధలో కూడా 11వ రోజు అయిన తర్వాత మాతో పాటు వచ్చి షూటింగ్లో కూర్చుని సరదాగా ఉంటూ, కనీసం ఆ టైం కన్నా సరదాగా ఉన్నట్లుగా నటిస్తూ ఎలాంటి ఆటంకం రాకుండా సినిమాను పూర్తి చేశారు. అందుకే ఈ సినిమా మా అందరికంటే దిల్ రాజు గారి కోసం బాగా ఆడాలి అని అల్లు అర్జున్ కోరుకున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.